ఎర్రమట్టి దిబ్బల్లో కట్టడాలు తవ్వకాలు ఆపండి అంటూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేయడంతో పాటు అక్కడ ఉన్న షెడ్లు కూల్చివేశారు. ఈ మేరకు భీమునిపట్నం మండలం నేరెళ్లవలస దగ్గర భీమునిపట్నం మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్కు నోటీసులు ఇచ్చారు. అదనంగా ఎటువంటి తవ్వకాలు జరగకుండా జీవీఎంసీ సిబ్బంది షిఫ్ట్ల వారీగా పహారా కాస్తున్నారు. వాస్తవానికి అత్యంత పురాతనమైన ఎర్రమట్టి దిబ్బలు కాపాడుకోవాలి అని కోల్కతాలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మేరకు 24 జూలై 2014లో ప్రకటించింది. 2016లో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు దీనిని కాపాడాలని ఎర్రమట్టి దిబ్బలను హెరిటేజ్ సైట్గా ప్రకటించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ గడిచిన 6 నెలలుగా తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మారినా తవ్వకాలు ఆగకపోవడంతో భారత ప్రభుత్వ పెట్రోలియం ఆర్థిక శాఖల విశ్రాంత కార్యదర్శి ఈఏఎస్ శర్మ స్పందించారు. దాంతో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ఫలితంగా ప్రచార మాధ్యమాలు దుమ్మెత్తిపోశాయి. ఫలితంగా జీవీఎంసీ స్పందించి పనులు నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి దరఖాస్తుదారు కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ నుండి ఎటువంటి అభ్యంతరాలు లేవని ధృవపత్రం సమర్పించలేదు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2006 ప్రకారం పర్యావరణ ప్రభావ మదింపు ప్రకారం సంబంధిత అధికారుల అనుమతి పొందాలి, కానీ అది సమర్పించలేదు. రక్షణ ప్రాంతాలు సైనిక స్థాపనల సమయంలో 500 మీటర్ల దూరంలో ఉన్నచో రక్షణ శాఖ అనుమతి కావాలి. ఏపీఎం చట్టం 1965, హెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 450 ప్రకారం తదుపరి నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయవలసిందిగా జీవీఎంసీ పని నిలుపుదల ఉత్తర్వుల్లో పేర్కొంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కలకత్తా వారు ఎర్రమట్టి దిబ్బలు అత్యుత్తమ ప్రకృతి దృశ్యాలు, పరిణామ చరిత్రను వివరిస్తాయని పేర్కొన్నారు. ఇది ఒక అమూల్యమైన వారసత్వ సంపదగా పరిగణించబడాలి. జియో హెరిటేజ్ సైట్లుగా పరిరక్షించడమే కాకుండా ప్రచారం చేయాలని, ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా వాటి ప్రాముఖ్యత అందరూ గుర్తించాలని కోరడం జరిగింది. భౌగోళిక శాస్త్రవేత్తలు కూడా విధ్వంసం యొక్క నష్టం వివరాలు వివరించి సామాజిక చైతన్యం నింపాలని కోరారు. ఇంత గొప్పదైన ఎర్రమట్టి దిబ్బలనే హెరిటేజ్ సైట్ను ఒక్కసారి పోగొట్టుకున్న తర్వాత దానిని ఎప్పటికీ పునరుద్ధరించలేం. జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్ పరిరక్షణకు సరైన స్థిరమైన విధానం నెలకొల్పడం అనేది అవసరం. విలక్షణమైన ప్రాముఖ్యత, అరుదైన లేదా సౌందర్య ఆకర్షణ కలిగిన భౌగోళిక వారసత్వ ప్రదేశాలు కాపాడుకోవడం చాలా అవసరమని జీఎస్ఐ గుర్తించింది. జియో పార్కుల అభివృద్ధికి 3 సుదీర్ఘ విధానాల ద్వారా జరుగుతుంది. సమ్మేళనం, విద్య, జియో టూరిజం. జియో సైంటిఫిక్ సమస్యల కోసం ఇవి పరిశోధనా కేంద్రంగా ఉపయోగించాలి. ఎర్త్ సైన్స్ విద్యార్థుల కోసం ఫీల్డ్ బేస్లుగా ఈ ఎర్రమట్టి దిబ్బలు ఉపకరిస్తాయి. జియో హెరిటేజ్ సైట్లు స్థానికులకు స్థిరమైన జీవనోపాధిని అందిస్తాయి. కాబట్టి వీటిని కాపాడుకోవడం చారిత్రాత్మక అవసరంగా జీఎస్ఐ పేర్కొంది.